హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 519 యూట్యూబ్ ఛానల్. సో రేపు మీరు తమిళ చూస్తారు కదా, మనకైతే తెలంగాణలో అయితే మనకు ఐసెట్ 2026 సంబంధించినటువంటి తొలి విడత కౌన్సిలింగ్ సంబంధించిన పూర్తి షెడ్యూల్ అయితే విడుదలైంది. సో దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే ఐసెట్ రాసినటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఎందుకంటే కౌన్సిలింగ్ షెడ్యూల్ డేట్స్ తెలియాలి, సంబంధించిన కొన్ని ఉంటాయి కాబట్టి స్టెప్ బై స్టెప్. సో ఈ వీడియోలో అయితే ఆ డీటెయిల్స్ అయితే మీకు ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోదాం. నా స్మాల్ రిక్వెస్ట్, ఇంకా కొత్త వ్యూవర్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. సో మీరు నాకు ఇచ్చేటువంటి ఒకటి లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ అంతే మాత్రం. ఓకేనా? సో డైరెక్ట్ వెళ్దాం. సో తెలంగాణలో అయితే మనకు ఐసెట్ అనమాట. ఓకేనా? 2026 సంబంధించినటువంటి మనకు కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే విడుదల కావడం జరిగింది. తెలంగాణలో మనకు వచ్చేసి ఎంబీఏ అండ్ ఎంసీఏ రెండు కోర్సుల విషయానికి దీనికి సంబంధించి మనకు ఈ యొక్క ఐసెట్ అయితే పెడతారు, మీకు అందరికీ తెలుసు. ఓకేనా? సో కౌన్సిలింగ్ అయితే దీనికి సంబంధించి షెడ్యూల్ విడుదల అయింది. సో ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ చేయడానికి స్టూడెంట్స్ మనకు రాసేదే ఐసెట్ అనమాట. ఓకేనా? సో దీనికి సంబంధించినటువంటి కోర్సుల ప్రవేశాలకు నిర్మించినటువంటి ఐసెట్ 2026 సంబంధించినటువంటి అడ్మిషన్ల కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే మనకు విడుదల చేస్తూ సాంకేతిక విద్యా మండలి నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి టీజీసీహెచ్ఈ చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి గారు అయితే అధ్యక్షతన మనకు యొక్క సాంకేతిక విద్యా కమిషనర్ మరియు టీజీ ఐసెట్ కౌన్సిలింగ్ కన్వీనర్ శ్రీ సేన గారు అయితే మనకు దీనికి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే ఈ సమావేశంలో వాళ్ళైతే విడుదల చేయడం అయితే జరిగింది, అంటే ఖరారు చేయడం జరిగింది. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల సౌకర్యార్థం మనకు 22 హెల్ప్ లైన్ సెంటర్లను కూడా అందుబాటులో ఉంచుతున్నట్లు మనకు కన్వీనర్ గారు అయితే వెల్లడించడం అయితే జరిగింది. గుర్తుపెట్టుకోండి, దాదాపు మనకు ఏమైనా ఈ యొక్క కౌన్సిలింగ్ షెడ్యూల్ ఏమైనా ఇబ్బందులు ఉంటే దాదాపు మనకు 22 హెల్ప్ లైన్ సెంటర్లు కూడా పెట్టడం జరిగింది. ఓకేనా? సో హెల్ప్ లైన్ సెంటర్స్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు. ఈ యొక్క కౌన్సిలింగ్ చేసేటప్పుడు ఏమైనా ఇబ్బందులు ఉంటే కాంటాక్ట్ చేస్తే మీకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇవ్వడానికి అనమాట. సో తొలి విడత కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తిగా మనకు వచ్చేసి జూలై 31 నుంచి అయితే ప్రారంభం కానుంది. ఫస్ట్ ఫేజ్ అంటాం కదా, ఇది వచ్చేసి మనకు జూలై 31 నుంచి అయితే మనకు స్టార్ట్ కాబోతుంది. ఓకేనా? సో జూలై 31 నుంచి అయితే మనకు ఫస్ట్ విడత అనేది మనకు ఇది ప్రారంభం అయితే కానుంది. జూలై 31 నుంచి మనకు ఆగస్టు 5 వరకు అయితే ఆన్లైన్లో, జూలై 31 నుంచి మనకు వచ్చేసి, ఓకేనా, జూలై 31 నుంచి మనకు ఆగస్టు 5 వరకు, ఆగస్టు 5 వరకు అయితే మనకు ఆన్లైన్లో ప్రాసెస్ ఫీ చెల్లించి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కోసం అయితే మనమైతే స్లాట్ బుక్ చేసుకోవాలి. సో ఆగస్టు 5 వరకు అయితే మనం ఏం చేయాలంటే ఆన్లైన్లో సర్టిఫికేషన్ వెరిఫికేషన్, అదేవిధంగా మనకు వచ్చేసి ఫీ ప్రాసెసింగ్ ఈ డీటెయిల్స్ అన్ని సమర్పించాలి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, మనం ఆన్లైన్లో అయితే ప్రాసెసింగ్ ఫీ చెల్లించి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కోసం ఒకటి, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి స్లాట్ అయితే బుక్ చేసుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. ఆగస్టు 1 నుంచి 5 వరకు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఉంటుంది. ఓకేనా? మనకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ఆగస్టు 1 నుంచి 5 వరకు మనకు వచ్చేసి సర్టిఫికేషన్ అనేది వెరిఫికేషన్ అయితే చేస్తారు. మీ యొక్క సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయితే చేస్తారు ఆగస్టు 1 నుంచి 5 వరకు, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మరొకటి, ఆగస్టు 3 నుంచి 8 మధ్యలో వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం ఇస్తారు. సో మనకు ఆగస్టు 3 నుంచి 8 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు మీరు. ఓకేనా? వెబ్ ఆప్షన్లు ఇవ్వడానికి అయితే మీకు టైం అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది, గుర్తుపెట్టుకోండి. సో ఆగస్టు 8న ఆప్షన్లు ఫ్రీజ్ అయిపోతాయి, గుర్తుపెట్టుకోండి. మనకు వచ్చేసి ఆగస్టు 8న వచ్చేసి మనకు యొక్క వెబ్ ఆప్షన్లు ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఫ్రీజ్ అయిపోతాయి, అంటే లాస్ట్ అనమాట. అప్పటికే కంప్లీట్ అయిపోతాయి, మళ్ళీ మీకు టైం అయితే ఇవ్వరు. తర్వాత నెక్స్ట్ అదే లాస్ట్ అనమాట. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఆగస్టు 11న లేదా అంతకంటే ముందు సీట్ల కేటాయింపు ప్రకటన అయితే వెలువడుతుంది. సో ఆగస్ట్ వచ్చేసి మనకు 11th లేదా దీనికంటే ముందే మనకు సీట్స్ ఉంటాయి కదా, అలాట్మెంట్ అయితే జరుగుతుంది. మీ వెబ్ ఆప్షన్లు ఇస్తారు కాబట్టి సీట్స్ అలాట్మెంట్స్ కూడా చేయడం అయితే జరుగుతుంది, ప్రకటన చేయడం అవుతుంది. మొదటి విడత సీటు పొందినటువంటి అభ్యర్థులు, ఇక్కడ మనకు ఫస్ట్ విడత ఇది అయిపోయిన తర్వాత అలాట్మెంట్ జరుగుతుంది కదా, ఆగస్టు 11th ఆర్ బిఫోరే అలాట్మెంట్ అయితే సీట్స్ అలాట్మెంట్ చేసేస్తారు. చేసిన తర్వాత మీకు వచ్చేసి ఫస్ట్ విడతలో కనుక సీట్లు పొందినటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే మనకు వచ్చేసి ఆగస్టు 11th నుంచి 14th మధ్యలో, ఓకేనా, ఆగస్ట్ 11 నుంచి 14th మధ్యలో మనకు వచ్చేసి వెబ్సైట్ ద్వారా ట్యూషన్ ఫీ చెల్లించి సెల్ఫ్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క ఆగస్టు 11 నుంచి 14 మధ్యలో ఫస్ట్ విడతలో సీట్లు పొందినటువంటి స్టూడెంట్స్ కంపల్సరీగా మీరేం చేయాలి, వెబ్సైట్ ద్వారా
ట్యూషన్ ఫీ చెల్లించాలి. ఓకేనా, ట్యూషన్ ఫీ చెల్లించాలి అంటే పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ట్యూషన్ ఫీ పే చేయాలి. దీనితో పాటుగా మీరు సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. ఎక్కడైతే కాలేజీలో సీట్ వస్తుందో మీకు అక్కడ మీరు సెల్ఫ్ రిపోర్ట్ అంటే మీకు సంబంధించినటువంటి కొన్ని డాక్యుమెంట్ తీసుకొని పోయి రిపోర్ట్ చేయాలి. అక్కడ నాకు సీట్ వచ్చింది కాబట్టి ట్యూషన్ ఫీ చెల్లించాలి, సెల్ఫ్ రిపోర్ట్ కూడా చేయాలి ఆగస్టు 11 నుంచి 14 మధ్యలో. అది కూడా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఓకేనా, సో నెక్స్ట్ చూసుకుంటే ఇది మనకు తుది విడత కౌన్సిలింగ్ అయితే మనకు ఆగస్టు ప్రాసెస్ అనేది ఆగస్టు 17న స్లాట్ బుకింగ్తో అంటే ప్రారంభం అయిపోతుంది. సో ఫస్ట్ విడత అయిపోయిన తర్వాత మనకు వచ్చేసి నెక్స్ట్ తుది విడత కౌన్సిలింగ్ వచ్చేసి ఆగస్టు 17న. నెక్స్ట్ మళ్ళా ఆగస్టు 17న మనకు మళ్ళీ స్లాట్ బుకింగ్తో ప్రారంభం అవుతుంది. మళ్ళీ స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ తుది విడత అనేది స్లాట్ బుకింగ్ అయితే మళ్ళీ ఆగస్టు 17 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు స్టార్ట్ అయినటువంటి ఇది మళ్ళీ నెక్స్ట్ ఆగస్టు 18న మళ్ళీ సేమ్ సెకండ్ విడతలో వీళ్ళు స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత మనకు ఆగస్టు 18న వీళ్ళకు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయితే చేస్తారు. గుర్తుపెట్టుకోండి, సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకు ఆగస్టు 18 అండ్ 19. సో ఈ 2 డేట్లలో మనకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ జరుగుతుంది. ఇక్కడ 18 నుంచి 19 మధ్యలో మీరైతే వెబ్ ఆప్షన్లు అయితే ఇచ్చుకోవచ్చు. ఓకేనా, వెబ్ ఆప్షన్లు మీరు ఇచ్చుకోవచ్చు 18 నుంచి 19 మధ్యలో. మళ్ళీ అప్పుడు సీట్ రాని వాళ్ళు ఇక్కడ స్లాట్ బుక్ చేసుకొని వెబ్ ఆప్షన్లు ఇచ్చుకుంటారు. 18 తారీఖు మనకు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అవుతుంది. 18, 19 మధ్యలో వెబ్ ఆప్షన్లు పెట్టుకుంటారు కాలేజ్కి. అది కూడా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ మీరు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్న తర్వాత ఆగస్టు 22వ తేదీ ఉంటుంది కదా, ఆగస్టు 22 లేదా అంతకుముందే మనకు ఆఖరి విడత సీట్లను కూడా కేటాయిస్తారు. ఈ పెట్టుకున్నటువంటి వెబ్ ఆప్షన్లు సీట్స్ అయితే అలాట్మెంట్స్ అయితే జరుగుతుంది. ఓకేనా, 22 అంటే దీనికంటే ముందే మీకు ఇక్కడ సీట్స్ అలాట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సెకండ్ ఫేజ్ సంబంధించినటువంటిది. ఓకేనా, ఇక్కడ వచ్చినటువంటి తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మీకు 22 లేకపోతే 22కి ముందే సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. జరిగిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు ఏం చేయాలంటే ఆగస్టు 22 నుంచి ఆగస్టు 22 నుంచి 24th మధ్యలో అంటే 24th మధ్యలో మీరేం చేయాలంటే ఇక్కడ ఆన్లైన్ ట్యూషన్ ఫీ చెల్లించాలి. గుర్తుపెట్టుకోండి, సేమ్ ట్యూషన్ ఫీ పే చేయాలి. అదేవిధంగా సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. కాలేజ్కి వెళ్ళి మీరు సీట్ వచ్చింది కాబట్టి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది ఆగస్టు 22 నుంచి 24 మధ్యలో. ఈ సెకండ్ ఫేజ్ సంబంధించినటువంటి. ఓకేనా, ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ట్యూషన్ ఫీ చెల్లించి సెల్ఫ్ రిపోర్ట్ అయితే చేస్తారు కదా. నెక్స్ట్ చూసుకుంటే ఆగస్టు 25th. ఓకేనా, ఆగస్టు 25th నాటికి మనకు 22 నుంచి 25 మధ్యలో కేటాయించినటువంటి కళాశాలల విద్యార్థులు అందరూ కూడా మనకు సెల్ఫ్ రిపోర్ట్ చేస్తారు కంపల్సరీ ఆగస్టు 22 నుంచి 25 మధ్యలో. ఆల్రెడీ ఇక్కడ వీళ్ళు చేస్తున్నారు కదా, సెకండ్ విడత 22 నుంచి 24 మధ్యలో వీళ్ళు చేస్తున్నారు కాబట్టి కంప్లీట్గా మనకి 25 లోపు అయితే వీళ్ళందరూ కూడా స్టూడెంట్స్ అందరూ సెల్ఫ్ రిపోర్ట్ అయితే చేస్తారు విత్ ట్యూషన్ ఫీ చెల్లించి. అక్కడ మాకు సీట్ వచ్చింది కాబట్టి మనం ఆ కాలేజీలో మనకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్ అన్ని అక్కడ ఇస్తాం. సెల్ఫ్ రిపోర్ట్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో విశ్వవిద్యాలయాలు అండ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ కళాశాలలు స్పాట్ అడ్మిషన్ మార్గదర్శకాలను ఆగస్టు 24న అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని అధికారులు అయితే తెలపడం జరిగింది. సో ఇక్కడ సెకండ్ ఫేజ్ అయిపోయింది. మనకు 22 నుంచి 24 మధ్యలో అక్కడ సీట్లు వచ్చిన వాళ్ళైతే వాళ్ళు సెల్ఫ్ రిపోర్ట్ చేస్తారు. ఏదైతే కాలేజీలో వచ్చిందో అక్కడ ట్యూషన్ ఫీ చెల్లించారనమాట. సో ఫైనల్గా చూసుకుంటే మనకు వచ్చేసి ఈ విశ్వవిద్యాలయాలు కావచ్చు, ప్రైవేట్ అన్ఎయిడెడ్ కళాశాలలు ఉంటుంది కదా ఈ యూనివర్సిటీల కింద స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలకు సంబంధించినటువంటిది మనకు అలా స్పాట్ అడ్మిషన్లు ఉంటాయి కదా, మిగిలిన సీట్లకి ఏమైనా ఉంటే స్పాట్ అడ్మిషన్స్ ఉంటాయి. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కానీ డేట్స్ కానీ మనకు ఫైనల్గా ఆగస్టు 24న మనకు అధికారిక వెబ్సైట్లో అయితే ఉంచుతామని చెప్పేస్తున్నారు. సో అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది కదా, సో అందులో అయితే దీనికి సంబంధించినటువంటి స్పాట్ అడ్మిషన్లకు సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ పెడతారు. స్పాట్ అడ్మిషన్లు ఎప్పుడు ఉండబోతున్నాయి, ఎప్పుడు యొక్క వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలి, ఎప్పుడు మనం సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకోవాలి, ఎప్పుడు స్లాట్ బుకింగ్ చేసుకోవాలి, డీటెయిల్స్ కూడా మళ్ళీ అఫీషియల్ వెబ్సైట్లో పెడతామని చెప్తున్నారు. ఒకసారి చూసుకోండి. ఇదనమాట ఓవరాల్గా చూసుకుంటే మనకి ఐసెట్ సంబంధించినటువంటి ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్ రెండు మన కౌన్సిలింగ్ డేట్స్, మనం ఎప్పుడు వెబ్ స్లాట్ బుక్ చేసుకోవాలి, ఎప్పుడు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ పోవాలి, సీట్ ఎప్పుడు కేటాయిస్తున్నారు, మనం ఎప్పుడు సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి, ట్యూషన్ ఫీ పేమెంట్ చేసి, అది ఫస్ట్ అండ్ సెకండ్ విడత. ఫుల్ డీటెయిల్స్ చెప్పాను, అర్థమైంది అనుకుంటా. ఇంకొన్న డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. 100% ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇన్ఫర్మేషన్ ఇది నచ్చింది అనుకుంటున్నా. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.